వాళ్ళు దీవించబడును గాక, వాళ్ళు ఆశీర్వించబడును గాక, వాళ్ళు ఏ సమస్యలో ఉన్నా అప్పులు తీర్చబడును గాక, మనశ్శాంతి లేని వారు మనశ్శాంతి దయచేయును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ సౌండ్ ఆఫ్ గాస్పెల్ ద్వారా వాళ్ళు దీవించబడును గాక. స్వస్థత నాయన ప్రభా, ఇగో నాయన వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి స్వస్థత కలిగి దయచేయండి, వాళ్ళ ఆరోగ్యం దయచేయండి, వాళ్ళు బలపరచండి, వాళ్ళ నుండి అధికారుల వరకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయడు గాక. ఇదిగోనైనా ఈ 37వ సువార్త సభలు ప్రభా ఇక్కడ నడిపించినందుకు, ఈ సౌండ్ ఆఫ్ గాస్పెల్ ప్రభా ఈ లోతట్టు ప్రాంతాన్ని నడిపించినందుకు నీకు వందనాలు నాయనా, స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా ఈ రాత్రి జరబోతున్న సభకు ప్రభా తండ్రి సేవకులు ప్రభా వరప్రసాద్ గారి మందిరం దగ్గర, లోతు నరసింహ మందిరం దగ్గర సభకు ప్రభా అయ్యా ఈ కుమారపురం గ్రామంకు తోడుకు తీసుకురండి, సహాయం చేయండి. ఇదిగోనయ్యా వీళ్ళకున్న సమస్యలను మరికొకసారి మీ మధ్య పడతాం. ఈ గ్రామమును అభివృద్ధి పరచండి, స్వస్థపరచండి, ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా, చదువుకున్న వరకు ఆరోగ్యం దయచేయండి, జ్ఞానం దయచేయండి. ఇదిగోనైనా ఈ వ్యాపారస్తులు ప్రభా ఈ సౌండ్ ఆఫ్ గాస్పెల్ ప్రేమించి ఇచ్చిన చాక్లెట్లు ప్రభా వాళ్ళు దీవించండి, ఆశీర్వదించండి, ఆయన మంచి ఆరోగ్యం దయచేయను గాక. ఆయనకు బిడ్డలు దీవించండి, స్వస్థపరచండి తండ్రి. హల్లెలూయా. అయ్యా అదిగో వ్యాపారం దీవించండి తండ్రి. ఆయన ఎంతోనైనా ప్రేమించి ప్రభు స్వీట్ ఇచ్చారు తండ్రి. వారి కుటుంబాన్ని ప్రభా, వారి గ్రామాన్ని, వారి కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి. ఇదిగో రాత్రి చేస్తున్నటువంటి కుమరాపురంలో సువార్త సంగీత ధ్వని 32వ కార్యక్రమాన్ని ఆయన సౌండ్ ఆఫ్ గాస్పెల్ టీం వారిని నిర్వహిస్తుండగా అయ్యా దైవజనులు అయ్యా మరి ఇగో పోలవరం నుంచి విచ్చేస్తున్నారు ఆయన పి ప్రతాప్ కుమారయ్య గారు. వాక్యం వినడానికి నైనా బిడ్డలు వేగిరిపడి రావడానికి సహాయం చేయండి అయ్యా. మరి బ్రదర్ పి వరప్రసాదయ్య గారు ఎంతో కష్టపడి తండ్రి అందరిని ఆహ్వానించి ఉన్నారు తండ్రి. అయ్యా కన్వీనర్ బ్రదర్ నాని గారు నాయన కాకినాడ నుంచి ప్రభా అయ్యా 50 మంది కళాకారులు తీసుకుని వచ్చి ప్రభువా ఇదిగో గొప్ప సువార్త సంగీత ధ్వని అయ్యా ఏర్పాటు చేస్తున్నారు కుమరాపురంలో. బిడ్డలు దీవించండి, కుటుంబాలను ఆస్వాదించండి. నేనా ఆటోస్ కారు పక్కకు పెట్టి ఓ నాయన వందనాలు తండ్రి. కుటుంబాన్ని గ్రామాన్ని దీవించండి. ఇగో దేవజనులు గారు ప్రార్థన చేశారు నాయన, వారందరూ దీవించబడడానికి, వారి సంపూర్ణ ఆరోగ్యం కలుగజేయండి నాయన. దైవజనులు ఎవరి కోసం అయితే ప్రార్థిస్తున్నారు నాయన వారందరినీ దీవించండి నాయన. సాయంత్రం కొమరాపురంలో జరుగుతున్న గొప్ప సంగీత దీవించండి. ఎంతో నానిగారు వచ్చి ఉన్నారు తండ్రి. గొప్ప కార్యక్రమం జరిగిపోవడానికి సహాయం చేయండి. ఇది గ్రామాన్ని దీవించండి, సంఘ కాపులను దీవించండి అయా. గ్రామాన్ని ఆస్వాదించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఈ రోజు నేను సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి తండ్రి. ఏదో వారికి శాంతిని అనుగ్రహించండి తండ్రి. ఎవరు ఉద్యోగ స్థితిలో ఉన్నారో నాయన వారికి ఉద్యోగం అనుగ్రహించండి. ఈ గ్రామాన్ని ఆస్వాదించండి నాయన. గొప్ప ప్రాంతముగా గొప్ప దీవెనకరమైనటువంటి అయా జిడ్డ తేనెలు ప్రవహించేటువంటి గ్రామముగా ఈ గ్రామం అయా. చిన్నపిల్లగా ఆరోగ్యమునివ్వండి తండ్రి. అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి తండ్రి. చిన్నపిల్లగా ఆరోగ్యమునివ్వండి తండ్రి. ఆశీర్వదించండి తండ్రి. అయా మరి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఇంకా బాగా చదువుకుని ఉన్న స్థితిలో ఎదగడానికి సహాయం చేయండి. కొమరాపురంలో కార్యక్రమానికి తండ్రి వాతంగి ప్రజలందరూ రావడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి బిడ్డనైనా వాతంగి గ్రామ బిడ్డను ప్రతి బిడ్డని పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. హల్లెలూయా. చుక్కాలు చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా, చుక్కాలు చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా, సృష్టి శ్రీ యేసు దేవదేవా సృష్టి చేసినవా, శ్రీ యేసు దేవదేవా అలా నేరడలు అలా నేరడలు అలా నేరడల నేరడల నేరడలు అలా అలా నేరడలు అలా నేరడలు అలా నేరడలు అలా నేరడలు రూపమెత్తినావా నర జాతి కావమెత్తి నర రూపమెత్తినావా నరజాతిగా వనించి నర రూపమెత్తినావా, నరజాతిగా వనించి నర రూపమెత్తినావా, గర్భమందు జన్మించినావ దేవా, గర్భమందు జన్మించినావ దేవా. అల నేరిడలు అలల నేరిడల నేరిడల నేరిడలు అలల నేరిడల
గ్రామాన్ని దీవించండి యేసయ్య. వాతం గ్రామంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు పేరు ఆశీర్వదించండి తండ్రి. మన మధ్యన దైవజనులు ప్రార్థిస్తారు. అశోకయ్య గారు మీ అందరికి కూడా వందనాలు శుభాలు మేము తెలియజేస్తున్నాం. సౌండ్ ఆఫ్ గాస్పల్ టీం అనేటువంటి చక్కని టీం ద్వారా కాకినాడ పట్టణం నుంచి మీ ప్రాంతానికి రావడానికి దేవుడు సహాయం చేశారు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో కుమార్పురం అనేటువంటి గ్రామంలో ఒక చక్కని సంగీత సువార్త ఉద్యమ ధ్వనితో కూడినటువంటి నూతన యెరూషలేము అనేటువంటి ప్రాంగణంలో, దేవాలయపు ప్రాంగణంలో ఒక చక్కని మీటింగ్ ఏర్పాటు చేశాం. మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చక్కని పాటలు పాడడానికి, సంగీతం ద్వారా దేవుని స్తుతించడానికి కాకినాడ పట్టణం నుంచి అనేక మంది వాయిద్య కళాకారులు రావడానికి దేవుడు సహాయం చేశారు. సంగీతం ద్వారా మేము కూడా ఆరాధనలో ఉజ్జీవింపబడాలి అనేటువంటి ఆశ కనుక మీదైతే మీ అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసయ్య అందరినీ కూడా ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన అందరికీ కూడా ఉపకారం చేసేటువంటి వాడు. ఆయన అందరినీ కూడా దీవించేటువంటి వాడు. ఈ యొక్క శబ్దం వింటున్నటువంటి మీ జీవితాల్లో ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ నష్టం గుండా మీరు వెళ్తున్నా, ఎలాంటి అనుమానాలు గుండా మీరు వెళ్తున్నప్పటికీ కూడా దేవాతి దేవుడు మీ అందరిని కూడా దీవించాలని, ఆశీర్వదించాలని, కష్టాలన్నింటిలోంచి విడుదల దయచేయాలని మేము ఆశపడుతూ మీకోసం ప్రార్థన చేయడానికి వచ్చాం. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అనేటువంటి చక్కని మాటలు జ్ఞాపకం చేసుకుని మీ ప్రాంతానికి మేము వచ్చాం. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మాటలు వింటున్నటువంటి మీలో ఎవరికైనా ఏదైనా సమస్యలో మీరు బాధపడుతూ ఉండేటువంటి ఈ పరిస్థితిలో మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఉన్న ప్రాంతంలోనే పిల్లలు, పెద్దలు, గ్రామస్తులు, యవనస్తులు మీరున్నటువంటి ప్రాంతంలోనే, స్థలంలోనే ఒక్కసారి మాతో పాటు కలిసి కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నారు. ఏనోష్ మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, జాలి స్వరూపు, ప్రాచీనతర ఆకాశముందున ఆశీర్వడా, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ చోటికి మమ్మల్ని తోడుకొని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన అయ్యా, మేము వచ్చిన పని సంపూర్తిగా మేము జరిగించి వెళ్లే కృపని భాగ్యాన్ని మీరు మాకు కలిగజేయండి. ఎస్ఐ మేము వచ్చిన ఈ యొక్క పని యొక్క ఫలితంగా కనీసం ఒక్క ఆత్మైన రక్షింపబడి భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. పరిశుద్ధ నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ సువార్తను మేము ప్రకటించుకుని మేము తిరిగి వెళ్తుండగా మా వాహనాల చుట్టూ కూడా మీ కృప కాపులు దయచేయమని, ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రజల యొక్క కుటుంబాన్ని మీరు దీవించమని, వారి పాడి పంటలు మీరు దీవించమని, వాళ్ళ కుటుంబాల చుట్టూ మీరే మీ దూతల కంచి కాదులు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, సాటైనా దీటైనా దేవుడు లేడా. తన వంటి గొప్ప దేవుడు, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయి, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, 37వ సువార్త
దేవుని ప్రజలారా, కాకినాడ పట్టణం నుండి ఈ ఏజెన్సీ ప్రాంతానికి 37వ సువార్త సభను జరిపించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనం చెల్లించుకుంటున్నాం. అదే విధంగా మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కొమరేపురం పాస్టర్ ప్రసాద్ గారు నూతన ఎరుషలేము ప్రార్థనా మందిర ఆవరణంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభమవుతుంది. 40 మంది గాయకులచే, అంతర్జాతీయ సువార్త విద్వాంసులచే ఆ సభను జరిపించబోతున్నాము. మీలో ఎవరైనా సరే, ఏ భేదము లేదు, ఏ ప్రాంత భేదము లేదు, ఎవరైనా సరే వచ్చి ప్రభువైన యేసయ్య మాటలు విని మీరు దీవించి ఆశీర్వాదం పొందాలనే మా కోరిక, మా ప్రయాస, మా వేదన. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబడును గాక. గాడ్ బ్లెస్ యు. మార్గం దేవుడు ఇచ్చిన ఇదేనండి. ఇక్కడ అక్కడ కంటిన్యూ